ప్రేమ్ నిజం తెలుసుకుంటాడు కానీ వచ్చి పెళ్లి మాత్రం ఆపలేకపోతుంటాడు. కానీ సాక్ష్యం కావాలి కదా, ఒకళ్ళు నేను ఏమైనా చెప్పినా సరే కావాలని చెప్పి అంటారని చెప్పి అనుకుంటూ ఆగిపోతుంటాడు. అలాగే గుణ పేరెంట్స్ అక్కడ వచ్చిన గెస్ట్ అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. వచ్చి కూర్చొని చెప్పి పాటిస్తూ ఉంటారు. ప్రేమ్ అదే పని ఒంటరి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అక్కడ చిట్టి కూడా ఉంటుంది. ఏం ప్రేమ్ బాబు ఏమైంది అంటే చంద్రిక అడుగుతుంది. అంటే చందు వెళ్ళి రామచంద్రని కలిసి వచ్చాడంట ప్రేమ్ బాబు అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. అవును నేను అనుకుందా నిజం, నువ్వు జైల్లో ఏదో జరుగుతుందా నాకు అది కూడా నిజం. చామంతి రామచంద్రకి ఆశీర్వాదం కోసం వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటాడు. ఆ రోజు తను వెళ్ళినప్పుడు అక్కడ జెండాలు కావాలని చెప్పేసి మినిస్టర్ని చంపడానికి ప్లాన్ వేసి బాంబులు పెట్టడం, అలాగే రామచంద్ర తెలుసుకొని వెళ్ళిపోతుంటే కావాలని చెప్పి పట్టుకొని అతను ఇరికించడం, అలాగే చామంతి వాళ్ళు బతులాడి గుణాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది వాళ్ళ నాన్న కాపాడుకోవడం కోసం అని చెప్పి మొత్తం అంతా ఇంకా ప్రేమ్ చెప్తూ ఉంటాడు. అదే పని జరిగిన విషయాన్ని చెప్తూ ఉంటారు. చామంతి వాళ్ళ నాన్నగారిని ఇరికించి ఆయన భర్త అంటే గుణ పెళ్లి చెప్పి త్రిపాఠి బ్లాక్మెయిల్ చేశాడు అని గుణ చెప్పగానే పాపం అందుకే చామంతి ప్రవర్తించింది. కన్న తండ్రి ప్రాణం కోసం ఇంకేం చేస్తుందో ఇప్పుడు తెలిసిన బాబు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు, మీ నాన్న చెప్పేయండి బాబు గారు ఈ పెళ్లి ఆపేస్తారు అని చామంతి గురించి చంద్రగా చెప్తూ ఉంటారు. ఆయన రాత్రి ప్రేమ్ అంత కూడా చేశాక ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు చందు అని చిట్టి అంటూ ఉంటాడు. ఇంకెంత సైలెంట్ అయిపోతుంటారు. అంటే పెళ్లి ఆపడానికి అబద్ధాలు చెప్పని చెప్పి అనుకుంటారు అని చిట్టి చెప్తూ ఉంటారు. మరి ఎలా ఆపుతాం ఈ దారుణాన్ని అని చంద్రకాంత్ కానీ స్ట్రాంగ్ ప్రూఫ్ ఉండాలి అదే నేను ఆలోచిస్తున్నా. అసలు త్రిపాఠి మీద చామంతి వేసిన కేసుకి విత్డ్రా చేసుకోవడం కోసం ఈ నీచులు ఇదంతా చేస్తున్నారు అని ప్రేమ్ ఆలోచన పడుతూ ఉంటారు. నా కోసం ఇంట్లో చేస్తుంది త్రిపాఠి గుణ కిడ్నాప్ చేసాక అతను త్రిపాఠి చంపిన బాలరాజు గురించి నాకేం చెప్పాలనుకుంటున్నాడా ఏంటి అని ప్రేమంగానే మంచి పాయింట్ పెట్టుకున్నాం. డెఫినెట్గా అదే అయి ఉంటుంది అని చిట్టి అనగానే కానీ 100% మనం చెప్పలేం కదా చిట్టి అని చంద్రిక అనగానే అవును కరెక్టే, పూర్తి నమ్మకం లేకుండా మనం దిగలేము అని ప్రేమ ఆలోచన పడుతూ ఉంటాడు. మళ్ళీ ఆలోచన వస్తుంది. ఆయన బాలరాజు గారు వైఫ్ ప్రమిళ అని పిలిస్తే ఏమైనా యూజ్ ఉంటుందేమో అని ప్రేమ్ అంటూ ఉంటాడు. గుడ్ ఐడియా అది చెయ్యి అని చిట్టగానే ఇక్కడగా ఆ త్రిపాఠి ఉన్నాడు కదా ఆవిడ నేను చేయడా చంద్రిక అనగానే ముందు ఆవిడని చూస్తే వాడికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా అది చేద్దాం ఆవి ఇప్పుడే పిలిచాను చెప్పి ప్రేమ్ ఇంకా ఫోన్ తీసుకుని ప్రమిళకు కాల్ చేస్తూ ఉంటాడు. ప్రమిళ గారు నేను అని చెప్పి ప్రేమ్ మొత్తం జరిగిన విషయం చెప్తూ ఉంటాడు. అక్కడేమో పంతులు గారు ఇంకా పెళ్ళికూతురు తండి అని చెప్పి అంటూ ఉంటారు. రోజా దగ్గరుండి చామంతి తీసుకొస్తూ ఉంటుంది. ఇంకా రోజా అలాగే నవ్వుతూ ఉంటుంది. ఇంకా చామంతి పెళ్ళి అయిపోతే మనకి ఏ తన కొంచెం అనుకుంటుంది. అలాగే రామదేవి చాలా సంతోషపడుతుంది. హర్ష ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. వచ్చి కూర్చో అమ్మా అని చెప్పి పంతులు అంటూ ఉంటారు. ఇంకా చామంతి దగ్గరుండి రోజా కూర్చోబెడుతూ ఉంటుంది. కానీ చామంతి మొహం ఎలాంటి సంతోషం బాధగానే ఉంటుంది. రోజా అంత గమనిస్తుంది. ఇదిగో నీకేం చెప్పాను మొహం మార్చు అని రోజా అనగానే ఇదిగో నువ్వు నాకు అని చెప్పి అందరు చెప్తాను నేను బాగున్నా ఉంటావా అని చాంతగానే ఉండవే నెక్స్ట్ వచ్చినట్టు ఉండు అని చెప్పి రోజా కోపం చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా చామంతి ఇంకా అలా కూర్చుంది. ఆయన నేను వెళ్ళుకోవడం కాసేపు పెళ్ళి అయిపోయి దీని పీడ నాకు వదిలిపోతుంది కదా కాముకుంటే పోదా అని చెప్పి రోజా అనుకుంటూ సైలెంట్గా పక్కన ఉంచుంటుంది. ఇంకా రమాదేవి అలాగే చూస్తుంది. పెద్దగా చెప్పిన మంత్రాలు అన్నీ చెప్పినప్పుడు చామంతి అక్షంతలు వేస్తుంది. ప్రేమగా వస్తారంట చందు అని ప్రేమగానే సరే అని చెప్పి చంద్రిక అలాగే ప్రేమ పక్కడుతూ ఉంటారు. ఇంకా చామంతి ఇంకా అలాగే ఒక చెప్పినట్టు వింటూ ఉంటుంది. ప్రేమ అలాగే చంద్రిక వచ్చి అలాగే చామంతి చూస్తూ ఉంటారు. ప్రేమ అంత తట్టుకోలేక బాధపడుతుంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటాడు. ఇంకా ఏం మాటలు మౌనం చూస్తుంటారు. చామంతి అప్పుడే ప్రేమ చూస్తుంది. చామంతి కూడా ప్రేమ చూసి బాధపడుతుంది. ప్రేమ కూడా అలాగే చామంతి చూసి బాధపడుతూ ఉంటాడు. ఇంకా రోజు అలాగే రామాదేవి ఇంకా అసలు పెళ్ళి అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. నిజాన్ని ఎందుకు చెప్పలేకపోయావు చామ్, నా మీద ఉన్న ప్రేమని ఎందుకు వద్దనుకున్నా నాకు తెలిసింది. ఈ పెళ్ళి ఆపడానికి ప్రూఫ్ దొరుకుతుందని చెప్పేసి నేను ప్రయత్నిస్తాను, దొరకాలి ఆ దేవుని కోరుకుంటున్నాను అని చెప్పి ప్రేమ ఇంకా అనుకుంటూ ఉంటారు. మీకు నిజం చెప్పలేక ప్రమిళ గారికి ఎలా న్యాయం చేయాలో తెలియక నరకం అనిపిస్తున్నాను అని ఇంకా దేవుడే నాకు దిక్కు అని చెప్పి చామంతి అనుకునే విధంగా ప్రేమ చెప్పినట్టే ఇంకా ప్రమిళ వస్తుంది. ఇంకా దేవుడి దారం వేస్తూ ఉంటారు. ప్రేమలో రావడం ప్రేమ చూసి పరిగెండు వెళ్తూ ఉంటాడు. అప్పుడే అరుణ్ దగ్గర నుండి గుణాన్ని తీసుకొచ్చి పెళ్లిపేట మీద కూర్చోబెడుతుంటాడు. ఇదిగో బాబు అక్షంతలు వచ్చి పంతులు ధరిస్తూ ఉంటారు. గుణాన్ని తీసుకొని అదే పని అక్షంతలు వేస్తూ ఇంకా చామంతిని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. చామంతి చాలా పాపం ఇంకా మొహం చూసి అసహించుకుంటూ ఉంటుంది. దాని గుణ మాత్రం అలాగే చామంతి చూస్తూ ఉంటాడు. ఇంకా నువ్వేం చేయలేవే, తాళి కట్టాక నా టార్చర్ అందించడమే, మా డాడీ మీద కేసు విత్డ్రా చేసుకోవడమే అని చెప్పి గుణ నవ్వుకుంటూ ఉంటాడు.
ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. చామంతి మాత్రం బాధపడుతుంది, ఇంకా ఏం మాట్లాడపోతుంది. అప్పుడు ఇంకా ప్రేమ్ వెళ్తూ ఉంటాడు. దేనికి లాయర్ బాబు అర్జున్ రమ్మన్నారు అని ప్రమీల అనగానే, నేను మీకు చూపిస్తాను ప్రమీల గారు, మీకు తెలిసి ఒకసారి చూసి చెప్పండి అని ప్రేమ్ అంటూ ఇంకా ఫోన్ తీసి చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఒకసారి చూస్తూ ఉంటుంది. ఈయన శివయ్య గారు అని ప్రమీల చెప్తుంది. ఈ శివయ్య మీకు తెలుసా అని ప్రేమ్ అనగానే, ఒకసారి మా ఇంటికి వచ్చారు సార్, వాళ్ళ నాన్నగారు కూడా ఈ దుర్మార్గుడు మా వాన్ చంపినట్టు చంపేశాడంట. ఆధార్ లేక వాడు ఏమి చేయలేకపోయారని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారు. త్రిపాఠి కలిసి శిక్ష పడాలని చెప్పి నాకు ధైర్యం చెప్పారు సార్. ఇప్పుడు చూస్తే ఆయన దుర్మార్గుని ఏదో చేయడానికి కిడ్నాప్ చేసినట్టున్నాడు సార్ అని ప్రేమలంగా అంటే బాలరాజ్ గారిని చంపడం త్రిపాఠి చంపడం చెప్పేసి ప్రూఫ్ శివ దగ్గర ఉందన్నమాట. నాకు ఇష్టం భయంతో కిడ్నాప్ చేశారన్నమాట అని ప్రేమంగా, ఆ నీచుడు శివని ఉంచడంలో చంపడం మనకు తెలియదు కదయ్యా అని ఇంకా ఆధారం వస్తుంది. ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు సార్, చామన్ జీవితం బలి చేయాలని చెప్పి చూస్తున్నారు అని వీళ్ళ పాపం పండదా ఏంటి సార్ అని ప్రమిలంగానే, ప్రేమ్ బాబు అసలు ఎలా తీసుకుంటారు, ఎక్కడున్నాడు, అసలు నాకేం అర్థం కావట్లా అని చెప్పి అసలు గంటల 3 సమయం వచ్చేస్తుంది కదా అని చంద్రుడు కంగారు పడుతుంది. దాని గుణమాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. చామంతి అదపని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా త్రిపాఠి ఇంకా చూసి బయటకు వెళ్తూ ఉంటాడు. మినిస్టర్ గారు వస్తూ ఉంటారు. మీకోసం ఎదురు చూస్తున్నారు రండి అని చెప్పి వచ్చిన గెస్ట్ని అదపని త్రిపాఠి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హర్ష రమతి గారు, ఈ శంకర్రావు అని చెప్పి మన జిల్లా జడ్జి గారు అని చెప్పి త్రిపాఠి పరిచయం చేసుకుంటారు. అవునా రండి అని చెప్పేసి ఇంకా హర్ష ఇంక వెళ్ళి రిసీవ్ చేసుకుని కూర్చోమని అంటూ ఉంటారు. ఇంకా త్రిపాఠి తనకు కావాల్సి అని చూస్తుంటారు. త్రిపాఠి గారు, నిజానికి మీ మీద కోర్టులో కేసు నడుస్తుంది, మేము రాకూడదు, శుభకార్యం కదా వచ్చాము జడ్జి గారు అనగానే చాలా సంతోషించారు. ఇదిగోండి ఇదిగో ఒకసారి పెళ్ళికూతురు చూడండి అని త్రిపాఠి అనగానే జడ్జి గారు చూస్తుంటారు. ఇంకా షాక్ అవుతుంటారు. చామంతి గారు చూస్తుంది కానీ ఏం మాట్లాడిపోతుంటారు. అదేంటి ఈ అమ్మాయి కదా మీ మీద కేసు ఫైల్ చేస్తుంది అని జడ్జి అంటూ ఉంటారు. మరి అమ్మాయి నా కొడుకుని ఎందుకు పెళ్లి చేసుకుంటుందో ఒకసారి ఆలోచించండి. నా కొడుకు చామంతి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఏదో చిన్న మనసులో వచ్చి ఆ కోపంతో ఒక అబద్ధ కేసు నా మీద ఫైల్ చేసింది. ఈ మధ్య మార్కుని మళ్ళీ కలిసిపోయారు సార్ అని నేను ఏం పట్టుకోకుండా పెద్ద మనసుతో వాళ్ళ పెళ్లి చేస్తున్నాను. తను స్వయం నాకు సారీ చెప్పింది సార్, పెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటానని చెప్పింది. మీరు కాస్త పెద్ద మనసు చేసుకొని కేసు కొట్టేయండి సార్ అని త్రిపాఠి అంటూ ఉంటాడు. అవన్నీ చామంతి వింటుంది. ఏంటి కోర్టు అంటే అమ్మాయికి ఆటలుగా ఉందా అని జడ్జి గారు కానీ, చామంతి చిన్నపిల్ల సార్ క్షమించండి సార్ అని త్రిపాఠి మాటలకి, సర్లేండి కేసును కొట్టేద్దాంలేండి అని జడ్జి గారు అంటూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అని చెప్పి త్రిపాఠి చేతులు జోడించి అంటూ ఉంటారు. చిన్న పర్పస్ అయిపోయింది, గాడ్ ఈజ్ గ్రేట్ అందుకే త్రిపాఠి అనుకుంటూ ఉంటారు. అంటే ఏంటి జడ్జి గారికి నన్ను చూపించి మంత్రం చేస్తానంటే అంటే వాడి మీద వేసిన కేసు గురించి అంత పదం ప్రకారం చేశానమాట. నేనేం చేయలేకపోతున్నానే అందుకే చామంతి కొనిపోతుంది. ఇంకా గుణ కూడా నవ్వుకుంటూ ఉంటాడు. అమ్మ ఈ పెళ్లి బట్టలు మార్చుకొని రండి అని పంతులు ఇస్తూ ఉంటారు. ఇంకా గుణ అలాగే చామంతి వెళ్తూ ఉంటారు. ప్రేమ్ బాబు టైం అయిపోతుంది అని చంద్రగానే ఇంకా ఒకటే ఒక దారి, శివయ్య బతుకుని తెలుసుకోవాలి. చిట్టి త్రిపాఠికి శివయ్యలా కాల్ చేసి నేను చెప్పినట్టు చెప్పు, శివ ప్రాంతం ఉండాలంటే ఖచ్చితంగా త్రిపాఠి శివ దగ్గరికి వెళ్తారు, అలాగే మనకు శివ దొరుకుతాడు అని ప్రేమ్ అనగానే సరే ఏం చేయాలి చెప్పు అదే చేస్తాను చిట్టి అంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ మొత్తం ఆడి చెప్తూ ఉంటాడు. ఇంకా చిట్టి మొత్తం అంతా ఫాలో అవుట్ సిద్ధమవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ప్రేమలో వెళ్ళిపోతుంది. ఇంకా చిట్టి ఇంకా త్రిపాఠి కాల్ చేస్తుంటాడు. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి త్రిపాఠి నేను శివాయిని అని చెప్పి చిట్టి ఇంకా శివలా మాట్లాడుతుంది. ఇంకా త్రిపాఠి షాక్ అయిపోతుంటాడు. ఇంకా భయపడి వెనక్కి చూస్తూ ఉంటాడు. ఏయ్ తప్పించున్నావు ఏంటి అని త్రిపాఠి అన్న మాటలకి ఒకసారి చంద్రిక అలాగే ప్రేమ్ షాక్ అవుతూ ఉంటారు. శివయ్య బతికే ఉన్నాడు అని ప్రేమ్ చంద్రిక చెప్తూ ఉంటారు. అరే నువ్వు కానీ తప్పించుకోలేవు, ఇదిగో హీరోలో ఫీల్ అయిపోకు, ఎక్కడో వెతుకొని పట్టుకొని వస్తా, నీకు అంత సీన్ లేదులే, నీతో డీల్ కుదిర్చాక నేను ఫోన్ చేశాను అని చెప్పి శివ అంటూ ఉంటాడు. ఇదేదో ఆఫర్ చేసినప్పుడు అంటే తీసుకుంటే బాగుండే కదరా త్రిపాఠి కానీ ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది, ఇదిగో నాకు ఇప్పుడే వచ్చింది ఈ థాట్ అని శివలా చిట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఏ నువ్వు ఎక్కడని చెప్పి త్రిపాఠి కానీ నువ్వు దాచిన చోట ఉన్నా, నువ్వు తొందరగా రా అని చెప్పి మాట్లాడగానే ఇంకా పని ముగించేద్దాం, లేట్ అయింది అనుకో నా మైండ్ మళ్ళీ మారిపోతుంది అని చిట్టి చెప్పగానే లేదు వచ్చేస్తా అని చెప్పి త్రిపాఠి బయలుదేరుతుంటారు. ఇదిగో ప్రేమ్ వాడు బయలుదేరుతా అని చెప్పి చిట్టి కానీ సరే అని చెప్పి ఇంకా ప్రేమ్ బయలుదేరుతుంటారు. చంద్రిక భయపడుతుంది. ఇంకా త్రిపాఠి చాలా టెన్షన్ పడుతూ చా అసలు దున్నపోతు లాంటి ఎదలు పెట్టినా సరే ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ఏమోడు డీల్ పెట్టాడు, ఇప్పుడు నిలబడిన పరిస్థితి ఏంటి, గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ త్రిపాఠి అనుకుంటూ ఇంకా ప్లేస్ వెళ్తుంటే అప్పుడే ప్రమిళ అటువైపు వెళ్తుంది. ఏయ్ నువ్వు అని త్రిపాఠి అనగానే నేను బాలరాజు గారు బాగాలేనని చెప్పి ప్రమిళ అంటుంది.
దేనికొచ్చావు, నిన్ను ఎవరు పిలిచారు అని త్రిపాఠి అంటుంటారు. హలో త్రిపాఠి గారు అని ప్రేమ అంటూ, నా క్లయింట్ని నా ఇంటి ఫంక్షన్ నేనే పిలిచాను, అది మీకేంటి అభ్యంతరం అని ఆయన, మీరేమి బాగా చంపలేదుగా, భయం ఎందుకు అని ప్రేమ అనగానే, భయమా పాడా, నేను పిల్లం కదా అందుకే అడిగాను అని త్రిపాఠి చెప్పాను కదా పెళ్ళి చూసి వెళ్తారు అని ప్రేమ అనగానే, భోజనం చేసుకుని వెళ్ళమను అని త్రిపాఠి వెళ్తారులే అని ప్రేమ అనగానే, వీడి మాట ఏదో తేడా కొడుతుంది నాకు, సరే ఏ దౌతయింది అసలు ముందు వాడి వెళ్ళాలి, తర్వాత నేను సంగతి చెప్తాను చెప్పి అనుకుంటే త్రిపాఠి బయట సిద్ధమవుతూ ఉంటాడు, వెళ్ళిపోతుంటాడు. అదంతా ప్రేమ గమనిస్తుంటాడు. ప్రమిళ గారు మీరు గుణగారికి కనపడేలా కూర్చోండి అని ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ చెప్పినట్టే ఇంకా గుణంగా ఉంటూ ఉంటుంది. ఇంకా వాడి టెన్షన్ స్టార్ట్ అవుతుంది, నాకు అదే కావాలి, త్రిపాఠి వెళ్ళరా వస్తున్నా అని చెప్పి ప్రేమ్ అనుకుంటూ వెనకాల త్రిపాఠి వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా త్రిపాఠి చాలా కంగారుగా వెళ్తూ ఉంటాడు, ప్రేమ్ కూడా వెనకాల వెళ్తూ ఉంటాడు. అక్కడేమో చామంతి ఇంకా రెడీ అవుతూ ఉంటుంది, కానీ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కాసేపు పెళ్ళి అయిపోతుంది, కానీ తెలిసి తప్పు చేస్తాను, కానీ పెళ్ళి ఎలా ఆపాలో అర్థం కావట్లేదు, భగవంతుడు నాకేంటి పరిస్థితి అని చెప్పి చామంతి ఏడుస్తుంటుంది. త్రిపాఠి చాలా కంగారుగా శివజీ కలవడానికి వెళ్తూ ఉంటాడు. ప్రేమ్ కూడా చాలా కంగారుగా వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా చామంతి అదే పని ఏడుస్తుంది. గుణమాతం చాలా సంతోషంగా రెడీ అవుతూ ఉంటాడు. చామంతి ఇబ్బంది పడ్డ సిద్ధమవుతూ ఉంటాడు, పెళ్ళవని అప్పుడు సంగతి చెప్పని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే గుణ ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా తర్వాత ఒక్కసారిగా పెన్ డ్రైవ్ చూస్తుంటాడు, ఇదేంటి పెన్ డ్రైవ్ ఉంది ఏంటి అని చెప్పి అనుకుంటూ గుణ చూస్తూ ఉంటాడు. అంటే ఏంటి ఒకేలా వాడి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ అని చెప్పి అనుకుని చూస్తూ ఉంటాడు, డౌట్ పడుతూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ కూడా చాలా టెన్షన్గా ఫాలో అవుతూ ఉంటాడు. గుణ అదే పని పెన్ డ్రైవ్ గమనిస్తూ ఉంటాడు, ఏంటి పెన్ డ్రైవ్ అని చెప్పి ఒకవేళ ఆ రోజు శివయ్య దగ్గర ఉన్న సాక్ష్యం పెన్ డ్రైవ్ అనుకుంటాడు. అప్పుడు ఇంకా త్రిపాఠి కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ గుణ ఏమో సరే ఏదైతే నాకని చెప్పేసి పెన్ డ్రైవ్ పక్కన పెట్టేస్తుంటాడు. ఫోన్ ఏంటని చెప్పి తీసి చూస్తుంటాడు. డాడ్ చెప్పండి అనగానే, అరే గుణ పెళ్ళికి ఇగో నా చేతిలో సచిన బాలరాజు భార్య వచ్చిందిరా అని గుణకి త్రిపాఠి చెప్తుంటాడు. ఏం డాడీ దేనికోసం వచ్చింది అని గుణ టెన్షన్ పడుతుంటాడు. ఆ ప్రేమ్ పిలిచాడంట, ఇగో వాడు మాట తిరిగి కూడా తేడా ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని పెళ్ళిలో ఆపే ప్రయత్నం చేస్తున్నాడు అని త్రిపాఠి అనగానే, పెళ్ళి ఆపేలాగా దాని దగ్గర ఏ ప్రూఫ్ ఉంది అని గుణంగానే, సర్లే ఏదైతే నాతో ఉన్నావు అంటూ ఉంటాడు. ఇదిగో ఏదొచ్చి అనగానే, ఆ శివ గారి దగ్గర వెళ్తున్నాను రా అని గుణకి అదే పని త్రిపాఠి చెప్తుంటారు. వెళ్ళరా వస్తామని చెప్పి ప్రేమ అనగానే, అదేంటి వాడి దగ్గర మనం పెట్టిన మనుషులు పడగొట్టాడు ఏంటి అని గుణంగానే, వాడు దేని పిలుచుంటాడు అని చెప్పడంగానే, అంటే నాకు తెలిసి ప్రూఫ్స్ వాడి దగ్గర ఉంటాయి అంటే ఎవరి కొంచెం నాటకం దగ్గర ఉందని చెప్పి నాటకం ఆడాడు, తీసుకొని వాడిని పైకి పంపించాడు డాడీ అని గుణంగానే, నా పైన అదే రా వచ్చే వరకు నువ్వు కేర్ఫుల్గా ఉండు అని త్రిపాఠి అనగానే, నా టెన్షన్ పెట్టావుగా అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. మరి ఏం చేయను కానీ తప్పదు అని చెప్పి త్రిపాఠి అనగానే, సరే తొందరగా వెళ్ళి వాడిని ఫినిష్ చేసి తొందరగా వచ్చేసే అనుకున్నాం కానీ చేస్తాను చెప్పి త్రిపాఠి అంటే ఫోన్ పెట్టేస్తాడు. గుణ ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా సరే ఏదవుతా ఏంటి అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. ఈరోజు చామంతి గుణతో పెళ్ళి అన్నారు, ప్రూఫ్స్ ఏమో చామంతికి ఉన్నాయి, అసలు వీళ్ళని ఎలా తప్పించుకొని వెళ్ళాలి, దేవుడు నువ్వే ఏదో చెయ్యాలి అని చెప్పి శివ దేవుడు భారం వేస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా రోజా మిల్లింగా వస్తూ ఉంటుంది. ఇంకా రమదేవికి వచ్చి ఇంకా ఎవరు కంపకుండా చూస్తుంటుంది. ఏంటి పెళ్ళి బాగా జరుగుతుందిగా అని రమదేవి అంటుంది. అవునత్తయ్యా అని రోజా కానీ, అవును ప్రేమేడి అని చెప్పి రమదేవి అడుగుతుంది. ఇంకా రోజా అలాగే రమదేవి అటు ఇటు చూస్తుంటారు. అప్పుడు చంద్రిక దగ్గరికి వెళ్ళి, ఏ చంద్రిక వచ్చిన వాళ్ళకి డ్రింక్స్ అవ్వకుండా పసాలు చేస్తున్నావు ఏంటి అని రమాదేవి అందరికి ఇచ్చే వస్తున్నాను అమ్మ అని చంద్రిక అనగానే, నువ్వేం తన ప్రత్యేకం చెప్పక్కర్లేదు హర్ష అనగానే, దీని ఒక మాట అంటే అసలు అన్నట్లు తగునంటూ వచ్చేస్తాడు, ఈ పెళ్లితో దరిద్రం కూడా పోతుంది, ఒక్కొక్కరిని గొంతు పెట్టుకొని నా కంటలు పెట్టుకుంటా అని రమదేవి అనుకుంటుంది. ఏంటి అనుకుంటున్నావు అని హర్ష కానీ, ఏం లేదు హర్ష అని రమదేవి అనగానే, అవును అత్తయ్య ప్రేమ అని చెప్పి ఇంకా రోజు అడుగుతుంది. అవును చంద్రిక ప్రేమిడి కనపట్లా అని రమదేవి అంటే వంటల దగ్గర ఉన్నారు, వచ్చిన వాళ్ళు భోజనాలు బాగున్నాయి అన్నారు కదండి, దగ్గర చేయిస్తున్నాడు అని చంద్రిక అంటుంది. సరే అని చెప్పి రమాదేవి అనుకుంటాడు. గుడ్ వాడు చెప్పిన మాట వింటాడు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. అమ్మ ముహూర్త సమయం మించిపోతుంది, తొందరగా పెళ్ళిపోతుంది రమ్మనండి అని చెప్పి పంతులు కంగారు పెడుతూ ఉంటారు. అరుణ్ గుణాన్ని తీసుకురా, నీకు బొట్టు పెట్టి చెప్పాలా, చామని తీసుకురా అని చెప్పి రామాదేవి చంద్రిక మీద అరుస్తుంది. సరే అమ్మగారు తీసుకొస్తా అని చెప్పి చంద్రిక అంటూ ఇంకా చామదేవికి వెళ్తాడు. ఇంకా రోజా అలాగే అలా నవ్వుకుంటాడు. అనుకున్న విధంగా ప్రేమ్ అలాగే త్రిపాఠిని ఫాలో అవుతూ ఉంటాడు. ఒక చోట త్రిపాఠి కారు ఆపుతూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ దాన్ని కనపడకుండా తను కూడా వెనకాల
ఉంటాడు. తను దిగడం చూసి ప్రేమ్ కూడా మెల్లింగా కార్ దిగుతూ ఉంటాడు. వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. త్రిపాఠి చాలా టెన్షన్ పడిపోతూ ఎవరు కనపడకుండా వెళ్ళ సిద్ధమవుతుంటాడు. ప్రేమ్ కూడా మెల్లింగా ఎవరు కనపడి వెళ్తూ ఉంటాడు. చామంతి అసలు అని చెప్పేసి ఇంక చంద్రకి అంతా చెప్పబోతూ ఉంటుంది. ఇంకా అదే పనిగా చంద్ర వింటుంది. లే ఏంటి అని చెప్పి త్రిపాఠి అనిపోతుంటారు. సార్ నమస్తే సార్ అని చెప్పి రౌడీ అంటూ ఉంటారు. ఏంట్రా ఆ శివాయికి మీరు అమ్ముడుపోయారు ఏంటి అని త్రిపాఠి అడుగుతుంటారు. అదేంటి సార్ అలాగంటారు అని రౌడీ అని వాడు నాకు ఫోన్ చేసి డీల్ మాట్లాడాడు రా అని త్రిపాఠి అన్నట్లకి అసలు కట్టేసి మేము మా ముందు పెట్టుకుంటే మీకు అలా ఫోన్ చేస్తాడు సార్ అని చెప్పేసి రౌడీ అంటూ ఉంటాడు. సార్ అని చెప్పి త్రిపాఠి పిలిచేస్తుంటారు. ఇంకా జరిగిన విషయం అంతా చంద్రిక అంటూ ఉంటుంది. ఇంకా నిజం తెలుసుకుని చెప్పేసి చామంతి మొత్తం అర్థమవుతూ ఉంటుంది. అక్క మీరు చెప్పేది చామంతి అనగా అవును ప్రేమ్ బాబు వెళ్ళి మీ నాన్నగారిని కలిసి మీ నాన్నగారు మొత్తం అంతా చెప్పారు అని చంద్రిక అంటే ఏంటి నాన్నకి అంత తెలుసా అని చెప్పి చామంతి అనగానే అవును ఆయన మొత్తం చెప్పని చెప్పి చంద్రిక అంటుంది. అంటే రోజా కన్నీ తెలుసుమాట అంటే దాని నుండి నిజం కాపాడటం కోసమే నాన్న దాని కొంచెం మీద కత్తి పెట్టారనమాట అని చామంతి మొత్తం సిచ్యువేషన్ అర్థమవుతుంది. సార్ చూడండి వీడు ఇక్కడే ఉన్నాడుగా అని రౌడీ అనగా అదేంటి వీడు ఇక్కడ అంటే మన ఫోన్ చేసింది ఎవడరా అని త్రిపాఠి నీ పాలిట యముడు అని ఇంకా ప్రేమ్ అనగానే ఇంకొకసారిగా త్రిపాఠి షాక్ అవుతుంటాడు. ఆ ప్రేమ్ బాబు ఆ కిడ్నాప్ చేస్తున్న అతను కాపాడటం కోసమే వెళ్ళాడమ్మా అని చంద్రిక మొత్తం చెప్తూ ఉంటుంది. ఆయన తీసుకొస్తారు ఈ పెళ్లి ఆపేసని చెప్పి చంద్రిక అంటుంది. కానీ ఆయన దగ్గర ఏ ఆధారం ఉంది అట్ట అని చామంతి అనగా ఏమో తెలీదు ప్రేమ తెస్తారు కదా తీసుకొస్తారులే అని చంద్రిక అనగానే ఎంతసేపు అని చెప్పి రోజు అనగానే పూలు పెడుతున్నానమ్మా అని చెప్పి చంద్రిక అంటుంది. పెట్టావుగా ఇంకా రండి అని రోజు అంటుంది. సరే అని చెప్పేసి ఓ అని చెప్పి చంద్రిక అంటుంది. ఈ పంది ఆ పంది ఓ తగ్గ ఫీల్ అయిపోతా ఈ పని వాళ్ళ ఫీల్ నాకెందులో కానీ బోడి అనుకుంటూ ఇంకా రోజు వెళ్ళిపోతుంది. ఇంకా చంద్రిక సరే రా అని చెప్పి చామంతి దగ్గర తీసుకొస్తాడు. అంటే ప్రేమ్ మొత్తం తెలిసిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏంటి ఒక జైలు ఉండి నీకు ఇంకా అర్థం కాలేదు త్రిపాఠి అని ప్రేమ్ అంటూ నా ట్రాప్లో పడ్డావని అంటూ ఉంటారు. అంత ఈజీ ఏం కాదే నా నీడని కూడా నువ్వు దాటిపోలేవులే అని త్రిపాఠి మాటకి నేను కొలిచి నా వాయిదేవి సాక్షిగా చెప్తున్నాను అని ఇదిగో ఈ రోజు నిన్ను నీ కొడుకుని జైలు పంపుతా అని ప్రేమంగా వాడు అంత చూడండిరా అని త్రిపాఠి అనగానే ఇంకా రౌడీలు ఇంకా ప్రేమ అటాక్ చేస్తుంటారు. సార్ మీరు వెళ్ళిపోండి అని చెప్పి కట్లిప్తూ ప్రేమ చేస్తూ ఉంటాడు. తప్పుకోరా అని చెప్పేసి ఇంక త్రిపాఠి అడ్డొస్తుంటాడు. ఇంక త్రిపాఠి ఇంక చాలా టెన్షన్ పడుతుంటాడు. ఇంక శివని తప్పించుకోకుండా ఉండాలి త్రిపాఠి తన ప్రయత్నం తను చేస్తుంటాడు. ఇంకా ప్రేమ చాలా కోపం త్రిపాఠి ఒకసారి తోసేస్తుంటాడు. మీరు తొందరగా వెళ్ళిపోండి అని చెప్పేసి శివని తప్పించుకోమని అంటూ ఉంటారు. ఈలోగా రౌడీలు ప్రేమ్ ని అటాక్ చేస్తుంటారు. ఇంక వెనకాల త్రిపాఠి పరిగెడుతుంటాడు. ఇంక శివ తప్పించిన ప్రయత్నం చేస్తుంటారు. ఇంక ప్రేమ్ అదే పనిగా రౌడీని కొడుతూ ఉంటాడు. ఇంకా త్రిపాఠి ఆగు ఆగు అని చెప్పి అదే పని శివని ఆపుతూ ఉంటారు. ఇలాగ అరుణ్ ఇంకా గుణాన్ని తీసుకొస్తూ ఉంటాడు. పిల్లపెట్టిన కూర్చోబెడుతుంటారు. ఇంక చంద్రిక దగ్గరుండి ఇంకా చంద్రిక చామంతిని కూర్చోబెడుతుంది. గుణ అదే పనిగా చామంతి చూసి నవ్వుకుంటూ ఉంటాడు. చామంతి అదే పనిగా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.